హలో నమస్తే నేను అశోక్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నగారం మోగిపోయింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అలాగే అధికార కూటమిలో ఉన్నటువంటి ఎన్డీ పార్టీకి సంబంధించి ఇద్దరు అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఈ ఎన్నికని ఏకగ్రీవం చేయడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించి ఆ బలాబలను తీసుకొని ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది. మొన్నటి వరకు కూడా ఈ యొక్క ఎన్నికకు సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి ఎటువంటి అభ్యర్థిని పెట్టరు అంటూ ఒక చర్చ జరిగినప్పటికీ కూడా ఇండియా కూటమి కూడా వాళ్ళకి మెజారిటీ లేదని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు కూడా అభ్యర్థిని ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇండియా వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన బ్యాటిల్ ఏదైతే ఉందో ఈ బ్యాటిల్కి సంబంధించి ఇటు సిపి రాధాకృష్ణన్, ఈయన తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి, పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి. ఈయన ఉపరాష్ట్రపతిగా కూడా ఎన్డీఏ కూటమి ఎంచుకుంటూ వచ్చింది. దాంతోపాటు ఇండియా కూటమికి సంబంధించి అంటే కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కూడా ఈ ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కూడా ప్రకటిస్తూ వచ్చారు. ఆయన కూడా అటు జస్టిస్ గాను లోకాయుక్తలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఉపరాష్ట్రపతి హోదాకి ఇద్దరు కూడా సరైనటువంటి వ్యక్తులే. కానీ ఇక్కడ రాజకీయంగా కావచ్చు లేదంటే మిగతా అంశాలకు సంబంధించి ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియకి సంబంధించి ఎవరికి మెజారిటీ ఓట్లు వస్తే వాళ్ళే ఈ ఎన్నికలో విజయం సాధించే అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి చూసుకుంటే ఎవరికి బలం ఎక్కువగా ఉందనేది కూడా ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం మొత్తం పార్లమెంట్కి సంబంధించి కావచ్చు అలాగే మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి లోక్సభ ప్లస్ రాజ్యసభకు సంబంధించిన స్ట్రెంత్ చూసుకుంటే దాదాపు 782 ఉంది. 392 ఏదైతే మెజారిటీ ఫిగర్ అంటే మ్యాజిక్ ఫిగర్ 392 వస్తే మాత్రము ఆ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఇండియా కూటమికి సంబంధించి చూసుకున్నా లేదంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి చూసుకున్నా ఈ రెండు కూటమిలకు సంబంధించి కూడా దగ్గరగా మెజారిటీ ఈ ఎన్డీఏ కూటమికి ఎక్కువగా కనిపిస్తుంది. ఇండియా కూటమికి కూడా ఇటు రాజ్యసభకు సంబంధించి కావచ్చు అలాగే లోక్సభకు సంబంధించి ఎంపీల స్థానం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు విజయం సాధించే అవకాశం అయితే కనిపించట్లేదు. అయితే ఏకగ్రీవం ఎందుకు చేయాలనుకున్నారనేటువంటి ఒక చర్చ ఒకటి వచ్చినప్పుడు, ఎందుకంటే ఏకగ్రీవం చేయాలంటే ఇండియా కూటమి మినహాయించి ఎవరైతే మిగతా పార్టీలకు సంబంధించిన రాజ్యసభ ఎంపీలు కావచ్చు లోక్సభ ఎంపీలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఒకే అభ్యర్థికి ఏకగ్రీవంగా మద్దతు ఇస్తే ఇక ఈ ఎన్నిక అనేది జరగదు. ఏకగ్రీవంగానే నామినేట్ చేసి ఏకగ్రీవంగానే ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించి అభ్యర్థిని పోటీలో పెట్టారు కాబట్టి మిగతా పార్టీలు ఎవరైతే ఉంటారో అంటే ఇండియా కూటమిలో కావచ్చు ఇటు ఎన్డీఏ కూటమిలో కావచ్చు ఈ రెండు కూటమిల్లో లేకుండా ఉన్నటువంటి పార్టీలు కావచ్చు వాళ్ళ ఎంపీలు కావచ్చు వాళ్ళ రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎవరికి మద్దతు ఇస్తారనేటువంటి ఒక చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున సాగుతుంది. ఇటు ఇండియా కూటమిలో లేని పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి, ఎన్డీఏ కూటమిలో కూడా లేని పార్టీలు కూడా కొన్ని ఉంటూ ఉన్నాయి. సో అవేంటో కూడా ఒకసారి మనం మెయిన్గా చెక్ చేసుకుంటే సో ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఉన్నటువంటి మెజారిటీ ఎంత అనేది కూడా ఒకసారి చూసుకుంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి మొత్తం 425 ఎన్డీఏ కూటమితో పాటు అంటే బీజేపీ పార్టీ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు మిగతా జేడీయూ కావచ్చు జేడీఎస్ కావచ్చు ఇలా చాలా పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు నితీష్ కుమార్కి సంబంధించిన ఆయన పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో ఉంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే మొన్నటి వరకు అంటే ఈ ఎన్నికకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే వరకు కూడా ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిలో లేనటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి. అటు ఆప్ కావచ్చు ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇలా కొన్ని పార్టీలన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించి అలాగే కాంగ్రెస్కి సంబంధించి ఈ రెండు కూటమిని విమర్శించి ఈ రెండు కూటమిలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు. దాదాపు వీళ్ళ మెజారిటీ 35కి పైగా ఎంపీ స్థానాలు ఉన్నాయి అటు రాజ్యసభలో కావచ్చు లోక్సభలో కావచ్చు. సో కాబట్టి వీళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారనేటువంటి చర్చ కూడా మొన్నటి వరకు జరుగుతుంది. సరే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు 3 పార్టీలు ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తూ అసెంబ్లీలో విజయం సాధించు అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. అలాగే పార్లమెంట్లో కూడా మెజార్టీ స్థానాలతో అక్కడ బీజేపీ అధికారం చేపట్టడం కోసం ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు ఎంతగానో కృషి చేస్తూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 21 ఎంపీ స్థానాలను కూడా డైరెక్ట్గా వాళ్ళకి అప్పచెప్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 4 ఎంపీ స్థానాలే ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో వాళ్ళు గెలిచింది కేవలం 4 ఎంపీ స్థానాలు. కానీ రాజ్యసభలో వాళ్ళకి ఎక్కువ బలం ఉంది. మొన్నటి వరకు కూడా 11 మంది రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీకి ఉంటూ వచ్చారు. ఆ 11 మందిలో కొంతమంది రాజీనామా చేశారు, మరి కొంతమంది ఆ స్థానాన్ని వదిలి ఇంకో పార్టీలో చేరి ఇంకో పార్టీ నుంచి కూడా మళ్ళీ రాజ్యసభ కంటిన్యూ అవుతున్నారు. ఉదాహరణకు ఆర్ కృష్ణయ్య ఆయన వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి కూడా మళ్ళీ ఆర్ కృష్ణయ్య రాజ్యసభలో కంటిన్యూ అవుతున్నారు. దాంతోపాటు బీదా మస్తాన్ రావు కూడా ఆయన కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరుతూ వచ్చారు. ఆయన కూడా కంటిన్యూ అవుతూ వచ్చారు. ఆ తర్వాత
ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి వైసీపీకి సంబంధించి మొన్నటి వరకు కూడా రాజ్యసభకి సంబంధించిన ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి కీలక వ్యక్తి, ఆయన కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానాన్ని కూడా వేరొకరికి కూడా కేటాయించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ అంశాలన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు మొన్నటి వరకు మెజారిటీగా ఉన్నటువంటి రాజ్యసభకు సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ సంఖ్య తగ్గినప్పటికీ, వాళ్ళ సంఖ్య కేవలం 8కే పరిమితమైనప్పటికీ కూడా వాళ్ళ ఇంపార్టెన్స్ ఇప్పుడు చాలా ముఖ్యము. సో ఇటు రాజ్యసభకు సంబంధించి వాళ్ళు 7 స్థానాల్లో చూసుకున్నా, అలాగే పార్లమెంట్కి సంబంధించిన 4 స్థానాల్లో చూసుకున్నా, ఈ మొత్తం కలిపి 11 స్థానాలకి వైసీపీకి కూడా కీలకంగా బలం ఉంది. ఈ 11 స్థానాలు కూడా ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణన్కి మేము సపోర్ట్ చేస్తున్నామంటూ కూడా నిన్న వైసీపీకి సంబంధించి రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి చెప్పకనే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక చర్చ ఏం జరుగుతుందంటే, మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఆ 3 పార్టీలు కూడా కూటమిలో ఉన్నాయి. టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీకి సంబంధించిన మిత్రపక్షంగా ఉంటూ బీజేపీతో కలిసి ఉండి ఇక్కడ రాజకీయం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన మద్దతును కోరటం ఏంటి అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ కేసులు ఇరికించాలి, ఇలాంటి చర్చలు గత కొంతకాలంగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ భిన్నంగా చూసుకుంటే దేశ రాజకీయాలు వచ్చేసరికి, దేశ రాజకీయాలకు సంబంధించిన అంశాలు వచ్చేటప్పటికి కూడా తెలుగు రాష్ట్రానికి సంబంధించి మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలు కూడా బీజేపీకి మిత్రపక్షాలే. అటు టీడీపీ అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా, ఈ 3 పార్టీలు కూడా బీజేపీకి మిత్రపక్షాలే అని చెప్పేసి ఈ యొక్క మద్దతు ఇవ్వడంతో ఒక్కసారిగా ప్రూవ్ అవుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే వైసీపీ మద్దతు బీజేపీ కోరడము, రాజ్నాథ్ సింగ్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి, ఎన్నికను ఏకగ్రీవం చేయాలని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ కోరడము, దానికి పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడము, జగన్మోహన్ రెడ్డికి రాజ్నాథ్ సింగ్కి మధ్య జరిగినటువంటి సంభాషణకి సంబంధించి వైసీపీ పెద్ద ఎత్తున మాట్లాడటం, ఈ చర్చలన్నీ జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా కూడా బీజేపీకి సంబంధించి ఇంకా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సన్నిహితుడే, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, అటు బీజేపీకి కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య సత్సంబాలు ఇంకా బాగానే ఉన్నాయనేటువంటి ఒక చర్చ కూడా గట్టిగానే సాగుతూ వస్తుంది. సో మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డిని అరెస్టులు చేస్తారు, వీటన్నిటికి కూడా బీజేపీ మద్దతు ఉందని చెప్పేసి ఎవరైతే మాట్లాడుతూ వచ్చారో, ఒకవేళ అలాంటి మద్దతు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి సపోర్ట్ చేసేవాడు, ఇండియా కూటమికి మద్దతుగా నిలిచేవాడు, ఇండియా కూటమికి సంబంధించి రాహుల్ గాంధీకి సంబంధించి నిలబెట్టినటువంటి అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు. కానీ అలా కాకుండా ఎన్డీఏ కూటమికి సంబంధించి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో, బీజేపీకి వైసీపీకి ఇంకా సత్సంబాలు మంచిగానే ఉన్నాయనేది కూడా అర్థమవుతుంది. దాంతోపాటు ఇంకొక పార్టీలకు సంబంధించి, అంటే ఇండియా కూటమికి సంబంధించి మిగతా పార్టీలు కాకుండా, అంటే ఇండియా కూటమి కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, ఈ 2 పార్టీలు కాకుండా మిత్రపక్షంగా ఎవరైతే ఉన్నారో, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఆప్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఆప్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఆప్కి సంబంధించిన 9 మంది పార్లమెంట్, రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, వాళ్ళకి 9 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇండియా కూటమికి సంబంధించి మద్దతు చేస్తూ ఉన్నారు. ఇంకా డిసైడ్ చేయాల్సినటువంటి వాళ్ళు 19 మంది ఉన్నారు. ఆ 19 మందిలో తెలంగాణకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ పార్లమెంట్కి సంబంధించిన వాళ్ళు, లోక్సభకు సంబంధించిన ఎంపీలు లేనప్పటికీ కూడా రాజ్యసభకు సంబంధించిన బలం ఉంది. సో వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున సాగుతుంది. అంటే వాళ్ళు ఎన్డీఏకి బలం ఇస్తారా, లేదంటే ఇండియా కూటమికి బలం ఇస్తారా? ఇండియా కూటమికి బలం ఇస్తే ఇక్కడ ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి ప్రతిపక్షంగా ఉంటూ ఉన్నారు, కాంగ్రెస్కి సంబంధించిన వ్యతిరేకంగా ఇక్కడ రాజకీయం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇండియా కూటమికి ఎలా మద్దతు ఇస్తూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి చూసుకుంటే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఇండియా కూటమికి సంబంధించి నిలబెట్టినటువంటి అభ్యర్థి ఉన్నారో సుదర్శన్ రెడ్డి, ఈయన తెలంగాణకి సంబంధించిన వాసిగా కూడా ఉన్నారు, ఇక్కడ తెలంగాణకి సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నాడు. సో కాబట్టి ఆయనకి సంబంధించి బీఆర్ఎస్ ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ ఇండియా కూటమికి కాకుండా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తే మాత్రం వాళ్ళిద్దరి మధ్య సత్సంబాలు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య పొత్తులు కావచ్చు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉండే చర్చ జరుగుతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ కూడా రాజకీయ వర్గాల్లో వెళ్తుంది. కాబట్టి మరి తెలంగాణ రాజకీయాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎన్నికని ఏకగ్రీవం చేయాలని చెప్పేసి బీజేపీ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఇండియా కూటమికి సంబంధించి తమ అభ్యర్థిని నిలబెడుతూ వచ్చింది. మరి ఇండియా కూటమికి పోటీ లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతిపక్షం అంటారా, లేదంటే ఒక పోటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇండియా కూటమి తమ అభ్యర్థిని నిలబడుతుంది. సో ఈ 19 మంది ఎవరైతే ఉన్నారో ఇప్పటికే వైసీపీ పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ వచ్చింది. ఈ 19 మంది ఎవరికి మద్దతు ఇస్తారనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు సాగుతుంది. అయితే ఇక్కడ క్లియర్ కట్ ఇండికేషన్ కావచ్చు, క్లియర్ కట్ మెజారిటీ కావచ్చు, ఏదైతే మెజారిటీ కావాలో అది ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ గారికి క్లియర్ కట్గా ఉంది. కాబట్టి ఉపరాష్ట్రపతిగా బీజేపీ నుంచి, ఎన్డీఏ నుంచి, ఎన్డీఏ కూటమికి సంబంధించిన రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ ఎన్నిక అవబోతున్నారనేది కూడా ఖాయంగా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి? ఇంతకుముందు ధన్కర్ గారు రాజీనామా చేసిన తర్వాత దానికి కూడా పెద్ద ఎత్తున కారణాలు చెప్తూ వచ్చారు. ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరూ కూడా ఏదో జరుగుతుంది, బీజేపీకి సన్నిహితంగా లేకపోతే ఎవరినైనా మార్చేస్తారు, ఇలాంటి చర్చలు చాలా వచ్చాయి. సో ఈ పరిణామాలన్నీ ఏమైనా రాజకీయంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వైసీపీ మెజారిటీ ఎన్డీఏకి ఇచ్చింది. ఎన్డీఏ కూడా ఇంకా స్టిల్ జగన్మోహన్ రెడ్డితో కావచ్చు, అటు వైసీపీ పార్టీతో కావచ్చు గుడ్ లైజనింగ్ మెయింటైన్ చేస్తుంది అనేది కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది.